జై మాతాజీ. జై గురుదేవ. జై గురుదేవ. ఇప్పుడంటే చెప్పండి బాబాయ్. ఈ మొత్తము ఈ చరాచర జగత్తంతా నాలోనే తేలుతూ ఉన్నది అని మనం భావించి ఆ రూపనామ రహితమైనటువంటి ఆ పరమాత్మకి ఇవేవి ఉండవు అని మనం అలా ఉండిపోతే ఆ నిర్గుణ నిరాకార స్థితేనండి అది. నిర్గుణ నిరాకార స్థితి ఈ రూపనామ రహిత స్థితిలో ఉండటమే కదండి సదా. ఎవరికి వాళ్ళకి అనుభవపూర్వకంగా తెలియబడుతుంది. అంటే ఒక్కడిగా ఉన్నప్పుడు చాలా బుద్ధిమంతుడిగానే ఉంటాడు, కానీ నలుగురు ఉన్నప్పుడు బయటకి ఎక్కడన్నా వెళ్ళాల్సి వచ్చినప్పుడు పరిస్థితులు ఎప్పుడు ఒక రకంగా ఉన్నా కదండి, అవి మారుతున్నప్పుడు అప్పుడు ఎలా ఉన్నామా లేదని చూసుకోవాలి. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు వీడు అలా ఉండటం చాలా మంచిదే, కానీ అది చాలదు. ఎప్పుడు సర్వకాల సర్వావస్థలు ఉండాలి. అదేనండి, అహం బ్రహ్మస్మి అని మానసికంగా జపం చేస్తూ అనుకుంటూ ఉంటాం అనుకోండి, అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి అని. అప్పుడు అహం బ్రహ్మస్మి అనుకున్నప్పుడు మనం ఏదో బయటికి తీసుకొస్తున్నదండి, బయట నుంచి మన లోపల అహం బ్రహ్మస్మి అని మనం ఉంటే ఏదో కొన్ని బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అవి ఏమిటంటే మీరన్నట్టు ఈ ప్రపంచంలో ఉండే శక్తులు. అది ఇంతకాలం వాటికి ఆశ్రయించున్నాం కదా, అవి నమ్మున్నాం కదా, అందుకని బయటికి లాగడానికి చూస్తుంటాయి. ఏమైనా సరే నేను బయటికి వెళ్ళదలుచుకోలేదు, అంటే నాకు మోక్షం తప్ప ఇంకేమీ వద్దు, నేను బ్రహ్మని అని వాడు ఒక పట్టుదలతోటి ఉండాలి. అది కాదండి, ఇప్పుడు మనస్సు, తలకాయి, మెడ, శరీరం ఒకే త్రాటి మీద ఉన్నట్టుగా నిలబడి కూర్చొని అలా జపం చేయకుండా మనసు కదా ప్రధానం. మనం ఎట్లా ఉంటే ఏమైనా ఆ మనస్సుని ఒకే అహం బ్రహ్మస్మి అని రెండో ఆలోచన రాకుండా చేసామనుకోండి, ఇదే సరిపోతుందిగా. అలా కూర్చొని చేయాలంటే కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు మన బయటికి లాగుతుంటాయి. దేనికంటే కూర్చొనైనా చేసుకోవచ్చు, పడుకొనైనా చేసుకోవచ్చు. కాకపోతే వీడు సమాధి స్థితి పొందేంత వరకు మాత్రం మొదట్లో శరీరానికి ఒక ఇది పెట్టుకొని ఆసనం వేసుకొని కూర్చోవాలి. నువ్వు కుర్చీలో కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు. అంటే ఒక స్థిరాసనం వేసుకొని కూర్చోవాలండి సమాస్థితి పొందేంత వరకు. వాడికి అనుభవపూర్వకంగా తెలియబడిన తర్వాత ఇంకా తింటూ, తిరుగుతున్నా, కూర్చున్నా, పడుకున్నా, ఏ పని చేస్తున్నప్పటికీ మరి మనకి నొప్పి తెలిస్తే ఏం చేయాలంటారు? మనం ఎవరికి తెలియబడుతుందో చూడండి. నొప్పి దేహానికి నొప్పిగా ఉందని చెప్పి మన బహిర్ముఖం చేస్తున్నది. దేహానికి నొప్పి ఉందని చెప్పేవాడు అవును, వీడు వెళ్ళిపోయాడుగా, లీనమైపోయాడుగా. ఇంకా చెప్పేవాడు ఎవడు ఉంటాడు? లీనమైపోతే చెప్తాడు, దీని మీద దృష్టి వస్తేనే చెప్తాడు. అట్లాగండి. ఈ దృష్టి బ్రహ్మం మీదకి వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడి నుంచి ఎప్పుడైతే కిందకి దిగి శరీరం మీదకి వచ్చింది అప్పుడే తెలుస్తుంది వీడికి నొప్పి, అప్పటిదాకా తెలియదు. అంతే కదండి. నేను ఆసనం అది సిద్ధం చేసుకున్నానమ్మా, కానీ కూర్చోవాలంటే ఏంటో ముహూర్త బలం కుదరటల్లా, మంచి ముహూర్తమే దొరకట్లా. దానికి ఏమండి ప్రాణం పోవడానికి అంత ముహూర్తం ఉందండి? లేదు, ఎప్పుడు పోతుందో తెలియదు. అందుకని ఎప్పుడు వీడికి ఆలోచన వచ్చి చేయదలుచుకున్నారో అది దానికి మంచి లేదు, చెడు లేదండి. అదే ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు మన 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 అవేర్నెస్ ఇన్వర్ట్గా పోయే దాకా ఈ బహిర్ముఖంగా వాతావరణం అనుకూలంగా ఉండాలి. చల్లటి గాలి రావటం ఇట్లాంటివన్నీ మనకి తగలాలి. అప్పుడే వాడు అంతర్ముఖం వెళ్ళిపోతాడు, లేకపోతే బహిర్ముఖం అయిపోతుంటాడు. దానికి దీనికి సంబంధం లేదు బాబాయ్ గారు.
అంటే శరీరానికి గురించి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు అది అసలు అటు వెళ్ళడానికి కూడా ముందు చూపదు. నిజమేనండి, నిజమే. ఎందుకంటే అందుకని దానికి దీనికి సంబంధం లేదు. మనసు ఏకాగ్రత కుదురుతుందా లేదా చూసుకోండి. మనసు ప్రధానం. జన్మల పాలు చేసేటువంటి మనసే. మనసు కంఫర్ట్ స్టేట్ లో ఉందనుకోండి, అది ఎందుకు పోతుంది? పోదు. ఈ స్థితి నేను భరించలేనురా బాబోయ్ అనే స్థితి వస్తే కానీ అది అంతర్ముఖం అవ్వదు. ఉందామమ్మా. జై గురుదేవ. జై గురుదేవ. ఆ గురువుని ప్రార్థించుకుంటే ఆయనే మనకి సహాయం చేస్తాడని చెప్పారు. గురువుని తప్ప ఎవరిని నమ్మద్దు. అట్లాగేనా? మనసుని నమ్మద్దు, శరీరాన్ని నమ్మద్దు, ఏం నమ్మద్దు. ఎందుకంటే గురువే ఉన్నదంతా గురుసెట్టి. ఇప్పుడు ఆ గురువు అన్నా చైతన్యం అన్నా పరమాత్మ అన్నా అంతా ఒకటే కదండి. అదేమో నిర్గుణం, ఈయనేమో సాకారం రూపం ధరించి మనకు మేలు చేయడానికి వచ్చాడు. మనకు ఒకవేళ శక్తి తగ్గితే శక్తి ఇస్తాడు. గురుశక్తి ఆకర్షించాలి మనని. గురుశక్తి ఆకర్షించటల్లా నిర్గుణంగా ఉన్నటువంటి దాన్ని వీడు గ్రహించలేడు, తెలుసుకోలేడు కాబట్టి. ఎందుకంటే అంతటా పరమాత్మ చైతన్యం ఉన్నప్పటికీ వీడికి తెలియబడట్లేదు కదా. అందుకని వీడు ఎందుకని రూపనామాలనే నమ్ముతాడు. అందుకని ఒక రూపం ధరించి వచ్చాడు. ఆ ఈశ్వరుడే ఈ గురు రూపంలో తెలియజేయడానికి వచ్చాడు అన్నమాట. అందుకని గురువు, ఈశ్వరుడు, ఆత్మ మూడు ఒకటే. అప్పుడు ఆ గురుబోధని మనం వింటూ ఉండాలి, విని అంతర్ముఖం అవటానికి ప్రయత్నం చేయాలి. గురుబోధ మౌన వ్యాఖ్య, మౌనంతోనే చెప్పాట మహానుభావుడు దక్షిణామూర్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ. జై గురుదేవ. అందరికీ నమస్కారం.